ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్తవారు ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో కూటమికి ఏకపక్ష బలం ఉంది. అందుకే ఆ 4 పదవీ కూటమి దక్కించుకోనుంది. అయితే ఈసారి బీజేపీకి ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి తగినంత బలం కోసం గత 2 ఏళ్లలో 2 పదవులను వదులుకుంది తెలుగుదేశం పార్టీ. ఈసారి మాత్రం జనసేనకు 1 సీటు ఇచ్చి మిగతా 3 పదవులను టీడీపీ తీసుకోవాలని చూస్తోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ సైతం గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల నుంచి 24 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఇందులో 11 పదవులను నేరుగా బీజేపీ సొంతం చేసుకోనుంది. మిగతా ఎన్డీఏ పక్షాలు మరో 6 పదవులు సొంతం చేసుకుంటాయి. అయితే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో సైతం రాజ్యసభ పదవులు కోరుకుంటోంది బీజేపీ. అందులో భాగంగా బీజేపీ ఏపీ నుంచి ఒక పదవి కావాలని చంద్రబాబుపై ఒత్తిడి పెట్టే అవకాశం ఉంది. కానీ అది కూడా మిత్రుడి రూపంలోనే ఏపీ నుంచి మాజీ ప్రధాని దేవేగౌడకు అవకాశం కల్పించాలన్నది బీజేపీ ఆలోచన. కర్ణాటక నుంచి బీజేపీకి ఒక రాజ్యసభ పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అక్కడ మాజీ ప్రధాని దేవేగౌడ ఆయన కుమారుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. అందుకే ఈసారి ఎన్డీఏ తరపున కర్ణాటక నుంచి అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం సదానంద గౌడ వైపు మొగ్గు చూపుతోంది. అందుకే ఏపీ నుంచి చంద్రబాబును ఒప్పించే బాధ్యత కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామికి అప్పగించింది.